హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం చీమ గురించి తెలుసుకుందాం. దీనిని ఆంగ్లంలో యాంట్ అని అంటారు. ఇది తనకంటే రెట్టింపు బరువును మోయగలదు. ఇవి భూమిని గుల్లగా చేస్తూ పుట్టలను కడుతూ ఉంటాయి. ఇది ఫార్మాసిటీ కుటుంబానికి చెందినది. ఐకమత్యం అనగానే చీమలే గుర్తుకొస్తాయి. ఇవి పుట్టలో కలిసి ఉండటమే కాదు, వాటి పనినవి సక్రమంగా చేసుకోవడంలో ఎంతో క్రమశిక్షణ పాటిస్తాయి. ఇవి దాదాపు 10 కోట్ల సంవత్సరాల కిందట కందిరీగలతో విడిపోయి ప్రత్యేక జీవులుగా రూపొందాయి. సుమారు 11,880 జాతులుగా గతంలో గుర్తించిన శాస్త్రవేత్తలు నిరంతరం కృషి ఫలితంగా మే 2024 సంవత్సరం నాటికి వాటిని 16,724గా ప్రకటించారు. వీటిలో అత్యంత అరుదుగా కనిపించే నీలిరంగు చీమలను అరుణాచల్ ప్రదేశ్లోని సియాంగ్ లోయలో పరిశోధకులు కనుగొన్నారు. ప్రపంచంలో మొత్తం చీమలను కలిపితే వాటి బరువు మనుషుల బరువు అంత ఉంటుంది. మానవులకు మాదిరిగా చీమలకు గుండె, ఊపిరితిత్తులు ఉండవు. రక్తానికి రంగు కూడా ఉండదు. అయినా తమ కన్నా 20 రెట్లు బరువునైనా ఇట్టే మోస్తాయి. ఇది ఒక సాధారణ మానవుడు 1000 కిలోలు బరువు మోయడంతో సమానం. ఇవి వాటి శరీరంపై కవచానికి ఉండే సన్నని రంధ్రాల ద్వారా శ్వాస తీసుకుంటాయి. బయటకు కనబడేవి 2 కళ్ళే అయినా వాటిల్లోని చిన్న చిన్న కళ్ళు బోలెడన్ని ఉంటాయి. ఇవి తల మీద అటూ ఇటూ కదిలే కొమ్ము లాంటి యాంటీనాలతో తాము విడుదల చేసే రసాయనాల వాసనను పసిగట్టి మాట్లాడుకుంటాయి. చీమల కూరలు చాలా బలంగా ఉంటాయి. చీమలు పుట్టలు కట్టుకోవడంలో చాలా తెలివైనవి. వానలు కురిసిన పాడైపోకుండా గోడలు బలంగా ఉండేందుకు మట్టి, ఇసుకలో పుల్లలను కలిపేస్తాయి. పుట్ట లోపల చాలా అరలు ఏర్పరచుకుంటాయి. ఒక్కో ఆవాసానికి ఒక్కో అర ఉంటుంది. కొన్నింటిలో ఆహారం దాచుకుంటే మరికొన్నింటిలో పిల్లల పెంపకం, ఇంకొన్ని అరల్లో విశ్రాంతి తీసుకోవడం జరుగుతుంది. అయితే అన్ని గదులను కలిపేలా దారులను ఏర్పాటు చేసుకుంటాయి. కొన్ని రకాల చీమలు చెట్టు ఆకుల్లో కూడా ఆవాసం ఏర్పాటు చేసుకుంటాయి. కలిసికట్టుగా జీవించడంలో, పనులను విభజించుకోవడంలో చీమలను మించినవి లేవు. ఒక్కో పుట్టలో 80 లక్షల దాకా నివసిస్తాయి. వీటిలలో రాణి చీమలు, శ్రామిక చీమలు, సైనిక చీమలు, కాపలా చీమలు ఉంటాయి. రెక్కలుండే రాణి చీమ గుడ్లు పెట్టడం తప్ప మరే పని చేయదు. మగచీమలు రాణిచీమతో జత కలిశాక వెంటనే చనిపోతాయి. ఇక రాణిచీమలకు సేవలు చేసేవి శ్రామిక చీమలు. ఇవి రాణిచీమల శరీరం నుంచి వచ్చే రసాయనాన్ని రుచి చూసి దాని ఆరోగ్యం ఎలా ఉందో తెలుసుకుంటాయి. గుడ్లను కాపాడటం, అవి లార్వా దశ నుంచి పిల్లలుగా మారి పెద్దయ్యే వరకు కనిపెట్టుకుని ఉంటాయి. పుట్టను కాపాడే పని సైనిక చీమలది. శత్రువులు దాడి చేశారని తెలియగానే కాపలా చీమలు ఒక రకమైన రసాయనాన్ని విడుదల చేస్తాయి. వాటిని పసిగట్టిగానే సైనిక చీమలు ఒక్కపెట్టిన దాడికి దిగుతాయి. ముఖ్యమైన విషయం ఏమిటంటే చీమలు నిద్రపోవు. చీమల మాటలను ఒక రకంగా రసాయనిక భాష అనవచ్చు. ఎందుకంటే ఏ విషయాన్నైనా తమలో నుంచి వచ్చే ఫెరోమోన్స్ రసాయనం ద్వారా తెలియజేస్తాయి. ఉదాహరణకి, ఏ చీమకైనా ఆహారం కనబడితే వెంటనే అది ఫెరోమోన్ను దారి అంతటా విడుదల చేసుకుంటూ తమ ఇంటికి వస్తుంది. తిరిగి తన వారిని వెంటేసుకుని ఆ వాసనను బట్టి అక్కడకు చేరుకుంటుంది. అదేవిధంగా చీమలు తమ స్థావరాలను ఎలా కనుక్కుంటాయంటే దారిలో ఉన్న కొండ గుర్తులను బట్టి మరియు సూర్యుడి దిశను గుర్తుపెట్టుకుని కనుక్కుంటాయి. కొత్తగా జతకట్టే రాణిసీమ సుమారు 1 డజను గుడ్లు గుత్తిని పెడుతుంది. ఇవి 7 నుండి 10 రోజుల లోపల పిగులుతాయి. పిగిలిన తర్వాత ఆ లార్వాను రాణిసీమ ఆహారంగా తీసుకుంటుంది. తరువాత రాణిసీమ సగటుకు రోజుకు 800 గుడ్ల వరకు పెడుతుంది. చీమలు ప్రధాన లక్ష్యం ఆహారాన్ని సేకరించడం. చలికాలంలో ఆహారం కోసం వేసవికాలం నుంచే శ్రమిస్తాయి. ఈ పద్ధతి ఒక రకంగా ముందస్తు ప్రణాళిక లాంటిది. చీమలలో మగచీమలు కొన్ని వారాలు మాత్రమే జీవిస్తాయి. అదేవిధంగా కార్మికుల చీమలు 1 సంవత్సరం నుండి 3 సంవత్సరాల మధ్యనే జీవిస్తాయి. రాణిసీమలు మాత్రం 30 సంవత్సరాల వరకు జీవించగలుగుతాయి. నల్లతోట చీమలు 1 సంవత్సరం నుండి 2 సంవత్సరాల వరకు జీవిస్తాయి. అదేవిధంగా ఫారో చీమ 4 నెలల నుండి 1 సంవత్సరం వరకు జీవిస్తుంది. ఈ వీడియో నచ్చితే
లైక్ చేసి కామెంట్ చేసి షేర్ చేయండి. నా నుండి మరిన్ని వీడియోల కొరకు నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోగలరు. థ్యాంక్ యూ.